సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆ టైటిల్ ఏంది, అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంది? మేము తీసుకున్న మీనింగ్ ఏంటంటే మా సినిమా వరకు తెలివైన మోసకారులు జనాలను 2 గంటలు నవ్వించడానికి తీసిన సినిమా బద్మాషులు. అన్న వాళ్ళు చిన్న చిన్న మూవీస్ చిన్న క్యారెక్టర్స్ చేశారు, కాబట్టి వీళ్ళని లీడ్స్ గా పెట్టి చెయ్యాలని ఎలా అనిపించింది? కెమెరా అంటే తెలిసిన యాక్టర్ అయి ఉండాలి, మరి కంప్లీట్గా తెలియని మనుషులను తీసుకొచ్చి ప్రయోగాలు చేయకుండా. వీళ్ళిద్దరి సీన్స్ వచ్చినప్పుడైతే ఇంకా నవ్వడమే స్టార్ట్ అవుతుంది. మహేష్ నువ్వే లీడ్ అని అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చి ఒక 13 ఇయర్స్ అయిపోయింది. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ని కదా, నాకు ఎందుకు మంచి క్యారెక్టర్ పడతలేదు అని నేను బాగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనమాట. మలయాళం ఒక సినిమా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా, దాంట్లో ఎవ్వరు స్టార్స్ లేరు, ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. మీ క్యారెక్టర్స్ కూడా చూస్తుంటే మీరు లైవ్లో చూసినట్టు ఉంటుంది, ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేసినట్టు ఎవ్వరు ఉండరు. బాడీ షేమింగ్ కానీ, బూతులు కానీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకోకుండా కామెడీ మూవీ తీయడము ఈ రోజుల్లో పాసిబుల్ అసలు? ఇలాంటి బాడీ షేమింగ్ కానీ, బూతులు కానీ, పంచెస్ కానీ, లేకపోతే కమర్షియాలిటీస్ యాడ్ చేయమంటారా, అదొక డౌట్ ఉంది. బద్మాషులు థియేటర్లో చూసే మూవీ, ఓటీటీలో చూసే మూవీ? ఫస్ట్ థియేటర్లో చూసి సెకండ్ టైం కూడా చూడాలనిపిస్తుంది. మా సినిమా కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన ఫిల్మ్. ఇలాంటి టైటిల్తో కూడా సినిమాలు వస్తుంటాయా అంటే నిజంగా ఇప్పుడైతే వచ్చేస్తున్నాయండి. అదేంటో తెలుసా, బద్మాషులు. మరి బద్మాషులు అంటే అసలు మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే దానికంటే ఒక అర్థం ఉంటుంది. మరి ఇదే పేరు ఒక టైటిల్ పెట్టుకొని మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి కూడా మరి వచ్చేస్తూ ఉన్నారు. ఇది June 6th. మరి ఆ మూవీ టీం డైరెక్టర్ మరి శంకర్ గారు, మరి అలాగే అందులో లీడ్గా యాక్ట్ చేసిన మహేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అనమాట. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ బద్మాషుల యొక్క సంగతులు ఏంది, ఆ వెనకాల ఉన్న స్టోరీలు ఏంది అన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన నమస్తే. ఎలా ఉన్నారన్నా? సూపర్ సూపర్. తనకైతే ఆ టైటిల్ ఏంది, అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంది, ఫస్ట్ డైరెక్టర్ గారు మాట్లాడదాం. బద్మాషులు అంటే యాక్చువల్గా మేము తీసుకున్న మీనింగ్ ఏంటంటే మా సినిమా వరకు తెలివైన మోసకారులు. తెలివైన మోసకారులు. మన పక్కనే ఉండి వాడు మోసం చేస్తాడు, కానీ అది మనం ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత తెలుస్తుంది ఆ విషయం. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని చేసిన సినిమా బద్మాషులు అనమాట. సో ఇన్ ఏ వే అంత మోసమే ఉంటుందా లేకపోతే సీరియస్ టోన్లో ఉంటుంది అంటే కాదు, అది కూడా ఒక ఫన్నీ వేలోనే ఉంటుంది అనమాట. జనాలను 2 గంటలు నవ్వించడానికి తీసిన సినిమా బద్మాషులు. ఓకే. అండ్ మహేష్ అన్న చెప్పనా, మంచి మంచి మూవీస్ చేస్తూ ఉన్నారు, చిన్న రోల్స్ అయినా కానీ మంచి ప్రామినెంట్ రోల్ చేస్తారు. ఇందులో మాత్రం మెయిన్ లీడే కొట్టేసిన ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అండ్ అంటే ఫస్ట్ డైరెక్టర్ గారికి చాలా రుణపడి ఉండాలి నేను, ఎందుకంటే ఇప్పటివరకు అంటే ఒక సెకండ్ ప్రైమరీ రోల్స్, ఒక చిన్న చిన్న ఇంపార్టెంట్ రోల్స్ అవన్నీ ఎక్కడో నాకు ఒక ఆ పొటెన్షియల్కి అంటే నాకు దగ్గర క్యారెక్టర్ రావట్లేదు అని నేను ఎప్పుడు బాధపడుతుండే అనమాట. శంకర్ గారు పిలిచి ఫస్ట్ ఇందులో నువ్వు లీడ్ రోల్ అని చెప్పంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సూపర్. డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నిజంగా రుణపడి ఉండాలి నేను. హలో, నేను ఒక లీడర్ అని చెప్పేసి ఒక టీషర్ట్ వేసుకొని వచ్చారు, ఏంటి దాని వెనకాల సంగతి ఏంటి అసలు? అంటే నేను ఒక లీడర్ని అంటే అందరూ ఊర్లో బెదిరిస్తుంటారు అనమాట, అది ఇది అని చెప్పి అంటుంటే నేను కూడా ఒక లీడర్నే అని చెప్పి చిన్న దమ్కి ఇస్తుంటాను అందరికీ. ప్రతి ఒక్కడు ఎక్కేద్దామని చూస్తుంటారు కదా, నేను కూడా ఒక లీడర్నే అని చెప్పి చెప్తుంటారు అనమాట అందరు. లీడరు చాలా ఉంటాయి, సినిమా చూడాలి, లీడర్ నా కాదని. శంకర్ గారు, యూజువల్గా ఎవరైనా సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు కొంచెం స్టార్ క్యాస్ట్ కానీ, సో ఏదైనా కానీ స్టోరీకి తగ్గట్టు ఇంకొంచెం ఎలివేషన్ టైప్లో వేరే యాక్టర్స్ కానీ అలా అనుకుంటారు. అన్న వాళ్ళు చిన్న చిన్న మూవీస్ చిన్న క్యారెక్టర్స్ చేశారు, కాబట్టి వీళ్ళని లీడ్స్గా పెట్టి చెయ్యాలని ఎలా అనిపించింది? బేసిక్గా నేను రాసుకున్న స్టోరీ రియలిస్టిక్ స్పేస్లో రాసుకుంది. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నోన్ యాక్టర్తో చేస్తే సో అంత రియలిస్టిక్గా వస్తుందో రాదో అన్న ఒక చిన్న డౌట్ ముందు నుంచే ఉండింది. సో దీనికి కెమెరా అంటే తెలిసిన యాక్టర్ అయి ఉండాలి, మరి కంప్లీట్గా తెలియని మనుషులను తీసుకొచ్చి ప్రయోగాలు చేయకుండా కెమెరా అంటే తెలిసిన వ్యక్తులు ఉండాలి, కొంచెం అక్కడక్కడ కనిపించిన ఫెమిలియర్ యాక్టర్స్ కావాలి, వాళ్ళని తీసుకొని చేస్తే నేను అనుకున్నట్టు రియలిస్టిక్గా వస్తుంది అనేసి స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను అనమాట.
సో అది నమ్మి ముందుకెళ్ళాను. సో ఫిలిం చాలా బాగా వచ్చింది. ఇద్దరు యాక్టర్స్ మహేష్ కానీ విద్యాసాగర్ కానీ సూపర్బ్గా చేశారు. నాట్ ఓన్లీ దీస్ 2 పీపుల్, ఇంకా అందులో యాక్ట్ చేసిన కవిత కానీ దీక్ష కానీ, అంటే వీళ్ళిద్దరికి పేర్స్గా యాక్ట్ చేసి ఫీమేల్ లీడ్స్గా యాక్ట్ చేశారు. మన దాంట్లో మురళీధర్ గౌడ్ గారు అండ్ బల్లెగం తాత గారు వీళ్ళందరూ ఉన్నారు. చాలా రియలిస్టిక్గా చేశారనమాట. సో June 6th అది మీకు కూడా ప్రూవ్ అవుతుంది. అంటే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, మేము చేసిన ప్రయోగం వర్కౌట్ అయ్యింది అన్నట్టు. సో June 6th మీరు మళ్ళీ మాకు కాల్ చేసి చెప్తారు. సో చాలా రియలిస్టిక్ ఉంది ఫిలిం అనేసి. అన్న ఇంతకు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా వద్దా చెప్పన్నా? అందుకే రాసుకున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ నాట్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ టేక్, రెస్పెక్ట్ టేక్, రెస్పెక్ట్ టేక్ టేక్ అనమాట. అంటే ఇది ఎట్లా అంటే బద్మాషులు అంటే ఇట్లనే ఉంటారు. గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టేక్. సో ఈ స్పేస్లో ఉంటుంది అనమాట వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ డైలాగ్ డిక్షన్ కానీ. సో మోర్ వన్ లైనర్స్, ఇలాంటి వన్ లైనర్స్ 100 ఉంటాయి అన్నమాట అందులో. ఓకే. సో శాంపుల్గా ఈ 2 వేసుకున్నాము. కాదు, టీం అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టీ షర్ట్ ఇదే 1 లైనర్స్ తో పెట్టేసుకున్నారా ఏంటి? ప్లాన్ చేశారా? యా డెఫినెట్లీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తాయో ఏంటో. మంచి ఫన్నీ 1 లైనర్సే వస్తాయి అన్నమాట. యా అండ్ మహేష్ అన్న, మీరు చేసిన క్యారెక్టర్స్ కొన్ని అయితే మీమ్స్ లో అయితే ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కీడాకోల కానీ అండ్ ఈ నగరానికి ఏమైంది కానీ అన్ని అట్లా. అండ్ ఇందులో ఫుల్ లెంత్ రోల్ దొరికింది. మరి ప్యాకాట్ ఆడేస్తారా? ప్యాకెట్ ఆడేసిన June 6th థియేటర్లు చూడాల్సిందే. ఓకే. ఇంతకు మీరు ఏంటి ఎలాంటి క్యారెక్టర్ మాతో అంటే మమ్మకు ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఫుల్ ఫన్ అన్న. అంటే త్రూఅవుట్ స్టార్టింగ్ మన సినిమా మీకు ఒక సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ చెప్పే దగ్గర నుంచి కూడా త్రూఅవుట్ ఎండ్ వరకు కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. క్యారెక్టరేషన్ మొత్తం ఫన్తోనే ఉంటుంది. ఎట్లా అంటే అది ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేం కూడా, అసలు చూడాల్సింది థియేటర్లో ఖచ్చితంగా. బేసిక్గా మనము బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు వాళ్ళ స్క్రీన్ ఆ ప్రెజెన్స్కే మనం నవ్వుతూ ఉంటాం కదా. ఈ క్యారెక్టర్స్ ఒక 5 to 6 minutes ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటారు. దెన్ ఆ 5 to 6 minutes నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన వచ్చినప్పుడు, సాగర్ వచ్చినప్పుడు, వీళ్ళిద్దరి సీన్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా నవ్వడమే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొదలవుతుంది. థియేటర్ బ్లాస్ట్ ఉంటుంది, ఊగిపోతారు అందులో మాత్రం డౌటే లేదు. మనోడు చెప్పినట్టు ఆ స్మోకింగ్ అది కూడా చాలా మేము డిఫరెంట్గా ఫన్నీ వేలోనే ట్రై చేసాము. మేము ఒక 2-3 ప్రివ్యూస్ కూడా వేసామన్నమాట. పీపుల్ ఆర్ స్టార్టెడ్ లాఫింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఓకే. సో అక్కడ నుంచి మళ్ళీ ఎండ్ కార్డు కూడా ఒక ఫన్నీ వేలోనే రాశాను అనమాట. సో అక్కడ కూడా బ్లాస్ట్ లాఫింగ్స్ వస్తాయి అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది కాదన్నా, అసలు టీజర్ గ్లిమ్స్ చూసేటప్పటికే అరే ఇదేంటి స్టార్టింగ్ లోనే ఒక యాక్సిడెంట్ బాగుంది అంటే ఈయన లేచి అరే ఒక్కసారిగా అక్కడ ఉన్న మూమెంట్ ఏంది, మేము అనుకున్నది ఏంటి, మీరు చూపించేది ఏంటి అనిపించింది. అంటే కంప్లీట్ మీరు కన్వే చేసేసారు ఆ టీజర్ లోనే. అరే ఇది బద్మాష్లో ఎలా ఉండబోతుంది అంటే ఇట్లే ఉండబోతుంది అని. సూపర్ మీకు చాలా బాగా అర్థమైంది. అలాంటి మెనీ సిచ్యువేషన్స్, మెనీ సీన్స్ ఉంటాయి అలాంటివి. సో వాళ్ళకు ఏ సిచ్యువేషన్ అయినా పర్లేదు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫిలిం. ఓకే. అది క్యారెక్టరైజేషన్స్ ఆ టింజ్లో చాలా కొత్తగా అనిపిస్తాయి అనమాట. ఓకే. మహేషనా, మన ఫస్ట్ శంకర్ గారు నువ్వే లీడ్ అని అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే శంకర్ గారు ఆఫీసులోనే కూర్చొని ఉన్నారు. నిజంగా నేను బయటకు వచ్చినప్పుడు నాకు ఉడ్లోనే టీయర్స్ అనమాట. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఒక 13 years అయిపోయింది. అండ్ ఫస్ట్ సినిమా అది ఈ నగరానికి ఏమైంది. అక్కడ నుంచి నాకు వచ్చిన ఆపర్చునిటీ ప్రతి క్యారెక్టర్ చిన్నది పెద్దది అంతా చేసుకుంటూ వస్తున్నా. అండ్ ఈ క్యారెక్టర్ రావడానికి కూడా వినీత్ పబ్బతి అని మా డిఓపి, తను నేను ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాను ఒకటి, అది సిల్లీ మాంగ్స్ అనే ఒక ఛానల్లో ఉంటుంది. దాంట్లో ఒక రామభక్తుడు అని ఒక మూర్ఖుడు క్యారెక్టర్ అనమాట. అది చూసి మనోడు శంకర్ గారికి నన్ను రిఫర్ చేశారనమాట. మీరు అనుకున్న క్యారెక్టర్ తను బాగా సూట్ అవుతాడన్నా అని చెప్పారు. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడి అంతా నాకు కథ చెప్పిన తర్వాత నేను క్యారెక్టర్ ఇస్తారేమో, ఇందులో ఒక లీడ్ రోల్ ఫుల్ లెంత్ కమెడియన్ అలాంటి రోల్ ఏమో చెప్తారేమో అనుకున్నా.
కథ మొత్తం చెప్పారు నాకు. చెప్తుంటేనే ఘోరంగా నవ్వుతున్నా నేను. ప్రతి సీన్కి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు టీజర్లో బిర్యానీ సీన్ చూశారు, అందులో వాడికి బిల్లు కడతాను, డబ్బులు లేకపోతే వేసి వాడిని అక్కడ మస్కా కొట్టి పారిపోతారు అన్నమాట. అలాంటి చాలా సీన్లు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఆధిపత్యం చాలా ఇస్తుంటారు అన్నమాట. ఎక్కడ పోయినా కూడా చాలా ఇది ఉంటారు అన్నమాట. అట్లా నాకు క్యారెక్టరేషన్ మొత్తం చెప్తున్నప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్గా అంటే క్యారెక్టర్ ఉంది కాబట్టి కథ మొత్తం చెప్తున్నాడేమో అనుకున్నా. ఫైనల్గా ట్విస్ట్ ఏంటంటే ఇందులో నువ్వు లీడ్ చేస్తున్నావు అని అన్నారు. నువ్వు ప్లస్ ఇంకొక అతను లీడ్ ఉంటారు మీ పక్కన అనేసరికి నిజంగా చెప్పాలంటే షాక్, బయటికి వెళ్ళి ఏడ్ చేసిన అసలు నిజంగా చెప్పాలంటే. నాకు అసలు అంటే ఎంత ఫుల్ అంటే బేసిక్గా నన్ను చూడగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ఫస్ట్ టైము నేను ఎంత స్ట్రగుల్ చేస్తున్న టైంలో నాకు అసలు ఒక మంచి క్యారెక్టర్ ఫుల్ ఎందుకు పడదేంటి, నేను పొటాన్షియల్ క్యారెక్టర్ థియేటర్స్ చేశాను, నేను ఇన్స్టిట్యూట్ చేశాను. నేను ఇన్బిల్డ్ చిన్నప్పటి నుంచి మనం స్కూల్ డేస్ నుంచి చాలా యాక్టివిటీగా ఉండేది. స్కూల్లో పాటలు పాడటం, మిమిక్రీ చేయడం అని ఉండేది. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ని కదా, నాకు ఎందుకు మంచి క్యారెక్టర్ పడతలేదు అని నేను బాగా అసలు చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లు ఉంటాను అనమాట. నేను ఎప్పుడైతే శంకర్ గారు నాకు ఆ క్యారెక్టర్ చెప్పి లీడ్ అనేసరికి నేను నిజంగా చెప్పాలని నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ఏడిపోచ్చేలాగా ఉంది. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నిజంగా కష్టానికి ఫలితం అయితే ఈ బద్మాషులు తీర్చబోతుంది అంటారు. 100% అన్న, అందులో మాత్రం డౌటే లేదు. ఓకే అంటే శంకరన్న ఇక్కడ చెప్పండి, అసలు ఈ బద్మాషులు వీళ్ళే అని చెప్పేసి ఆ క్యారెక్టర్లకు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అసలు? యాక్చువల్గా చాలా ఆడిషన్ చేశారు చాలామందిని. ఒక నియర్లీ ఆడిషనే అరౌండ్ 1 month అనమాట ఈ 2 క్యారెక్టర్స్ని పట్టడానికి. అండ్ దెన్ వర్క్షాప్స్ కూడా చేసామన్నమాట 1 month. వీళ్ళని సెలెక్ట్ చేసినాక కూడా మీరు సెలెక్ట్ అయ్యారు అంతవరకే చెప్పాను. సో దెన్ వర్క్షాప్ ఉంటుంది, వర్క్షాప్లో ప్రూవ్ చేసుకుంటే యూ విల్ బి ద లీడ్ క్యారెక్టర్స్ అన్నట్టు చెప్పాను అనమాట. చెప్పితే వర్క్షాప్లో ఆల్మోస్ట్ నేను 1 month అనుకున్నాను, ఒక 15 daysకి వచ్చేసింది. నేను అనుకున్న 2 క్యారెక్టర్స్ వచ్చేసినాయి అనమాట. దెన్ ఇంకో 10 to 15 days ఆల్ యాక్టర్స్ తోటి మళ్ళీ వర్క్షాప్. మా సినిమాలో చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ వర్క్షాప్ చేసిన వాళ్ళే. ఓకే, డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసి షూట్ తీసుకెళ్ళిన వాళ్ళైతే ఎవరు లేరు. సో అందుకు చాలా నేను అనుకున్నది ఏంటంటే, నేను అనుకున్న రియలిస్టిక్ క్యారెక్టర్స్ కనిపించాలి సినిమాలో. సో అందుకోసం ప్రతి వాళ్ళతో వర్క్షాప్ చేయించాను. సో సినిమా కూడా చాలా బాగా వచ్చేసింది అన్నమాట. అది బిర్యానీ సీన్ కానీ అండ్ మాకు చూపించిన ఆ టీజర్లో అయితే ఇంతే ఉంది, కానీ అరే ఇంకా ఏమన్నా ఉన్నాయా అనుకునేలా అయిపోయింది. చాలా ఉన్నాయి. బేసిక్గా టీజర్లో మేము క్యారెక్టర్స్ చెప్పాలని, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి, బద్మాషులు అంటే ఏంటి అనేది చెప్పడమే ట్రై చేసాము. ఇంకా ట్రైలర్ ఉంది, ట్రైలర్ ఇంకా బ్లాస్ట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది ట్రైలర్ అయితే. ఓకే, అంటే ఈ టైటిలే పెట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే బద్మాషులు అంటే అది ఒక నెగిటివ్ టైటిల్, ఓకే, కాదే దాన్ని పెట్టడానికి ఎట్లా? యాక్చువల్లీ నెగిటివ్ కాదు అది. ఓకే, మా తెలంగాణనే. సో తెలంగాణలో మా మమ్మీ డైలీ వాడుతూ ఉంటుంది. మా తమ్ముడు ఉన్నాడు, నేనున్నా, మేము చేసే జాతరలకి ఇద్దరు బద్మాషులే అని వాడుతూ ఉంటారు. సో నెగిటివ్ కాదు, ఇట్స్ ఎ పవర్ఫుల్ టైటిల్ అని అనిపించింది నాకైతే. సింపుల్ చెప్పాలంటే పోకిరి ఆ టైప్ లో మనం అనుకుంటూ ఉంటాం. అవునవును, అదేంటంటే అది అంటే కంప్లీట్ అట్లా నెగిటివ్ కాదు. అవును, సో కొంచెం దానికి దగ్గరగా ఉండేది. యా యా యా. ఇప్పుడు మన పూరి గారు టైటిల్స్ చూసారు, ఈడియట్, పోకిరి, లోఫర్, రోగ్, ఇట్లా ఇలాంటి. ఇది కూడా బద్మాషులు అనేది కూడా ఆ కైండ్ ఆఫ్ టైటిలే. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఇప్పుడు మన తెలంగాణలో అలాంటి పనులు చేసామని బద్మాషి అంటారు. ఇప్పుడు వేరే ప్రాంతంలో ఇప్పుడు అరే పోకిరి, అది ఎదవ, అరే చూతి, ఇట్లా రకరకాలుగా, లేకపోతే లోఫర్, ఇటు పెద్ద రోగు, ఇటు పెద్ద పనికిమాలుడు ఎదవ, ఇట్లా రకరకాలు తిడుతుంటారు కదా. తెలంగాణలో ఏ పనికిమాల పని చేసినా కూడా గా బద్మాషి అంతా ఎందుకు తిరుగుతున్నారా, గా బద్మాషి అనుకు ఎందుకు పోయాను, వాడంతా బద్మాషి పనులు చేస్తాడు, వాడు తాగుతాడు, తిరుగుతాడు, వానికి బాధ్యత ఉండదు. చెప్పాలంటే బాధ్యత లేకుండా వ్యవహరించేవాడిని బద్మాషి అంటారు. మనకంటే ఇంట్లో ఏం పట్టించుకోడు, భార్య పిల్లల్ని పట్టించుకోడు, బయట సొసైటీని పట్టించుకోడు, వాడు తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం ఇలాంటివి చేస్తుంటుంది. సో అట్లా ఇలాంటి అంటే మనకు పనికి వ్యతిరేకంగా చేసేవాడిని ఇక్కడ బద్మాషి అంటారు. అంటే వాడు బేసిక్గా మామూలు పర్సన్ కంటే అతిగా తెలివిగా ఉండటం, అతి పనులు చేయటం, ఓవర్ యాక్షన్లు చేయటం, లేకపోతే బిల్డప్లు, ఇట్లా రకరకాల మాయలు చేయటం, మోసాలు చేయటం, అలాంటివి ఏంటంటే బద్మాషి అంటారు. తెలంగాణలో బద్మాషి జోలికి ఎందుకు పోతున్నారా, బద్మాషి అంతా ఎందుకు తిరుగుతున్నారా, ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. తెలంగాణలో బద్మాషి అనేది చాలా పాజిటివ్ వర్డ్. అంటే ఇట్లా తిట్టు పదం, అది అసలు నెగిటివ్ కాదు. బద్మాషులు అనేది బూత్ కాదు. ఇంకోటి ఏంటంటే బద్మాషులు అనేసరికి అది కొంచెం బూత్ సినిమా అనేమో అనుకుంటారు. ఈ సినిమాలో బాడీ షేమింగ్ లేదు, డబల్ మీనింగ్ డైలాగులు లేవు, సెటైరికల్ పంచులు లేవు, ప్యారడీ కామెడీ లేదు, అండ్ బూతులు ఉండవు. ఇవేవి లేకుండా సిచ్యువేషనల్ కామెడీ. లైక్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు మనకు మలయాళంలో, తమిళ్లో అంటే కథను బట్టి క్యారెక్టర్స్ ఒక ఆర్గానిక్గా, కొన్ని న్యాచురల్గా ఈ కథకు ఎవరు అవసరం వాళ్ళనే పెట్టి ఎంత మనం అంటుంటాం. మలయాళం ఒక సినిమా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా, దాంట్లో ఎవరు స్టార్స్ లేరు, ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చేసింది,
తమిళ్లో ఒక సినిమా వచ్చింది ఇట్లా ఎంత బాగుందో తెలుసా అని మనం 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 మలయాళం, నేను బాజిల్ జోసఫ్ సినిమాలు ఇలాంటి చాలా చూస్తుంటాం మలయాళం, తమిళ్లో. సో తెలుగులో కూడా మన తెలుగులో అలాంటిది ఏరబ్బా, స్టార్స్ పెట్టి ఏదో సమ్ ఫైట్లు, పాటలు, రకరకాల కమర్షియల్, అందరు ఎప్పుడు చూసినా అదే ఫైట్లు, అదే పాటలు, అదే కామెడీ ట్రాక్ ఇట్లా ఉంటుంటుంది. ఇలాంటి మంచి కథలు రావేంటి, మంచి సినిమాలు రావేంటి, ఒక పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్, మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్స్, మంచి కథ, ఒక కంటెంట్ చెప్పరేంటి మన తెలుగులో, ఎప్పుడు చూసినా అదే రొటీన్గా తీస్తుంటారు అని మాట్లాడుతుంటారు మన దగ్గర. సో ఫస్ట్ టైం అలాంటి మా డైరెక్టర్ గారు మన ఏదైతే మలయాళం, తమిళ్లో మనం ఏదైతే మనం పొగుడుతామో అలాంటి సినిమా మన తెలుగులో చేసిండు. మీ క్యారెక్టర్స్ కూడా చూస్తుంటే మీరు లైవ్లో చూసినట్టు ఉంటుంది, ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేసినట్టు ఎవ్వరు ఉండరు. అసలు అట్లేం అనిపించలేదు. మన పల్లెటూర్లకు పోయినాం అనుకో, తెలంగాణ పల్లెటూరులో ఎట్లుంటారో సేమ్ అట్లే బిహేవ్ చేస్తారు. అట్లే ఉంటుంది. అందుకే ఆ టీజర్కి కూడా అంత రెస్పాన్స్ వచ్చింది, అందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. అన్న ఇందాక మహేష్ గారు చెప్పిన పాయింట్ ఒకటి బాగా నచ్చింది. ఏంటంటే సో బాడీ షేమింగ్ కానీ, బూతులు కానీ, అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకోకుండా సో ఒక అంటే ఒక మంచి కామెడీ మూవీ తీయడము ఈ రోజుల్లో పాసిబుల్ అసలు కొంచెం టఫే. బట్ నేను మనము బిగినింగ్ ఫస్ట్ ఫిలిం ఏదన్నా కొత్తగా ట్రై చేయాలని ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. సో నేను అనుకున్నా ఏం చేయగలమని కొన్ని కామెడీనే కొంచెం ఫ్రెష్ కామెడీ చెప్దాం, రియలిస్టిక్గా చెప్దాం. ఇలాంటి బాడీ షేమింగ్ కానీ, బూతులు కానీ, పంచెస్ కానీ, సెటైర్స్ కానీ ఇలాంటివి లేకుండా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు సో నేను చూసిన రియల్ క్యారెక్టర్స్ కానీ అవి నాకు చాలా ఇన్స్పైర్ చేసినాయి అనమాట. చేసి ఇట్లా రాస్తే బెటర్ ఉంటుంది కానీ రాశాను. ఫస్ట్ బేసిక్గా నాకు ఈ ఫిలింలో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు అనమాట ఇండస్ట్రీలో. ఓకే. సో నా కజిన్స్ వాళ్ళకు రాసి నరేట్ చేశాను. సో వాళ్ళు పిచ్చిగా ఎంజాయ్ చేశారు అనమాట. సో దెన్ అప్పుడు చేయొచ్చు, ఓకే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా మన పక్క నుండి మన బ్రదర్స్ బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదు, చెత్తర పక్క పడేయండి మనోళ్ళు కాబట్టి చెప్తారు. ఎందుకంటే మనకి ఆబ్వియస్గా నా కెరీర్ కూడా ఇంపార్టెంట్. మనకి ఏదో మొహమాటానికి చెప్పాడు కదా బాగుందని చెప్తే వర్కౌట్ అవుతుంది అట్లా కాదు. బాగుందంటే బాగుందని చెప్తారు, లేదంటే లేదండి. వాళ్ళు చెప్పంగానే ఫుల్గా వాళ్ళు చెప్తా ఉంటే నవ్వడము, బాగుంది ఇది వర్కౌట్ అవుతుంది, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టు చెప్పారనమాట. సో అప్పుడు దెన్ ఐ టేక్ ఎ డిసిషన్ టు మేక్ దిస్ ఫిలిం. కానీ డైరెక్షన్ చేయడం ఓకే, కాకపోతే ప్రొడ్యూస్ కూడా ఎట్లా, అంత ధైర్యం ఎలా, హౌ? ధైర్యం అంటే ఇప్పుడు మనం ఒకటి ఆనెస్ట్గా ఒకటి ట్రై చేస్తున్నాం అటెంప్ట్. సో రియలిస్టిక్ స్పేస్లో ఉండాలని. అండ్ నేను ఏ ప్రొడక్షన్ హౌస్కి ట్రై చేసినా ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మనకు టైం ఉంది, వెయిట్ చేసేంత టైం ఉంది అనుకోండి. సో నేను రాసిన కథను యాజ్ టీగా తీయమని చెప్తారా, లేకపోతే కమర్షియాలిటీస్ యాడ్ చేయమంటారా, అదొక డౌట్ ఉంది. అంటే ట్రై చేశారా? ఇంత ట్రై చేయలేదు అసలు, ట్రై చేయలేదు ఎవరి దగ్గర కూడా ట్రై చేయలేదు. సో ఇవన్నీ నేను నా మైండ్లోనే అనాలిసిస్ చేసుకొని దెన్ వై షుడ్ బి ప్రొడ్యూస్డ్ అన్నట్టు ఆలోచించి వెళ్ళిపోయాం అంతే. చేశారు. తనకైతే టీజర్ చూసేటప్పుడు మాకైతే ఒక ఫ్రెష్ ఫీల్ కంటెంట్ వచ్చి ఇచ్చినట్టే అనిపించింది. మన పల్లెటూరులో ఎట్లా చూస్తామో, బద్మాషి గాళ్ళని ఎట్లా చూస్తామో అట్లే అన్నట్టు June 6th వస్తుంది కదా ఫిలిం. ఆ సినిమా చూస్తే ఆ విలేజ్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టే ఉంటుంది. ఏ విలేజ్ వెళ్ళారన్నా మహేష్? ఇప్పుడు విలేజ్కి వెళ్ళి అని చెప్పారు కదా సార్. ఇప్పుడు మనకి రెగ్యులర్గా సినిమాలు మనకి ఇప్పుడు స్టార్ హీరో సినిమాస్ ఉంటాయి కదా, కమర్షియల్ సినిమాస్, ఇవన్నీ సిటీ అనుకోండి హైదరాబాద్. మా సినిమా ఫామ్ హౌస్. అంటే ఈ సినిమాలు చూసి 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 అప్పుడప్పుడు ఒక ఫ్రెష్ సినిమా చూద్దాం, లేకపోతే ఒక మంచి సినిమా వచ్చింది, ఒక ఆర్గానిక్ కామెడీ చాలా బాగున్నాయి, సినిమా బాగుందంట అని వెళ్తారు కదా, అది మా సినిమా. ఫామ్ హౌస్ లాంటిది మా సినిమా, పల్లెటూరు లాంటిది మా సినిమా. అప్పుడప్పుడు నాకు సిటీలో ఉండి ఇప్పుడు నేను సిటీలో ఉండి నాకు బోరు కొడుతుంది అన్న. నాకు ఎప్పుడు అనిపిస్తుంది మా ఊరు పోవాలనిపిస్తుంది. ఆ చెట్లు, ఆ పొలాలు, నాకు ఒక 1 వీక్ అక్కడ ఉండి వస్తే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. నేను ఎంత రిలీఫ్ ఉంటుంది అంటే మళ్ళీ సిటీకి వచ్చేస్తాను నేను. మా సినిమా కూడా రెగ్యులర్ సినిమాలు అంటే కమర్షియల్ ఫైట్లు, పాటలు, ఇలాంటి సినిమాలు చూసి 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 ఉంటారు కదా. ఫస్ట్ మా సినిమాకి పోయినప్పుడు ఏదైతే పల్లెటూరు పోయిన ఫీలింగ్, ఒక ఫామ్ హౌస్ పోయి రిలాక్స్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది మా సినిమా. ఎక్స్టెన్షన్ టు హిస్ ఆన్సర్, ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్ అందరూ మామూలుగా పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికో అలా పంపిస్తారు. సో మన ఇక్కడ హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ ఆ వర్క్ బిజీలోనో లీవ్ దొరకకనో అందరూ వాళ్ళను పంపించలేని సిచ్యువేషన్ ఉంటుంది బేసిక్గా. సో అలాంటి వాళ్ళు మా సినిమా ఆ పిల్లలతో పాటు తీసుకెళ్ళి 2 గంటలు చూపిస్తే వాళ్ళకైతే 100% వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన ఫీల్, వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న క్యారెక్టర్స్తో మాట్లాడినట్టు
అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, ఊర్లో వాళ్ళు వెళ్ళి మాట్లాడినట్టు, వాళ్ళతో ఫన్ ఎంజాయ్ చేసినట్టు. ఇప్పుడు మామూలుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే ఫుల్ రిలాక్స్ చిల్ ఉంటుంది, ఏముండదు. ఏముండదు. ఇప్పుడు అమ్మాయి అయితే మన్మరాలో ఏదో సంథింగ్ కోడలో ఏదో అవుతుంది, అబ్బాయి వెళ్ళిండనుకో మన్మడో అల్లుడే ఎవరు అవుతారు. సో వాళ్ళతో ఏం చేస్తారంటే కామెడీ చేస్తారు, ఫన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మా ఫిలిం అలానే ఉంటుంది, పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం అనమాట. శంకరణ, ఇంతకు వీళ్ళిద్దరిలో విద్యాసాగర్ గారు అండ్ మహేష్ గారిలో పెద్ద బద్మాషులు ఎవరు, చిన్న బద్మాషులు ఎవరు? అట్లా ఏం చెప్పలేమండి. ఒక త్రాసులో ఆ వెయిట్ తీసేస్తే ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఇద్దరు అంతే ఉంటారు అనమాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది. ఇప్పుడు మామూలుగా మనము ఎవరన్నా ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఈ కెమెరామెన్ ఆ కెమెరామెన్, ఒక ఆయనేమో మాటలతో చెప్తా ఉంటాడు, ఒక ఆయనేమో మాటలు ఎక్కువ మాట్లాడు కానీ చేతల్లో చూపిస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళని అట్లా చెప్పలేము, బ్యాలెన్స్డ్గా ఉంటారు అనమాట. ఇద్దరు బద్మాషులే 100%. ఇద్దరు కలిసి గట్టిగా, నాట్ ఓన్లీ ఇద్దరు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అలాంటివి. సో అందుకే బద్మాషులు అని పెట్టాం అనమాట. బద్మాషులు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఉన్నారు సినిమాలో. అది మాత్రం అదే ఆ అప్రోచ్ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. మహేష్న, మూవీ చూసిన తర్వాత ఫస్ట్ కాపీ కానీ డబ్బింగ్ అయిన తర్వాత మొత్తం చూసుకునేటప్పుడు ఎట్లా అనిపించింది? మళ్ళీ సేమ్ టీయర్స్. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ రోల్ నేను చూసుకున్నా. ఒక ప్రసాద్ ల్యాబ్స్లో మనం ఇప్పుడు ఇక్కడ రామనైట్స్లో ఒక 2-3 ప్రీమియర్స్ చేసినప్పుడు థియేటర్ మొత్తం ఊగి నవ్వుతుంటే, అరే ఇంత బాగా చేసినామని నేను అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా టీయర్స్ వస్తే ఇంకేముంటుంది, ఫుల్ హ్యాపీనెస్తో టీయర్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ రోల్ చేసినాక ఆనందం ఉంది. అండ్ ఫుల్ లెంత్ రోల్ చేయడం కూడా చాలా కష్టం, అంటే చాలా బాధ్యత ఉండాలి, చాలా మనం ఫుల్ చేయగలుగుతాం ఆ క్యారెక్టర్ అన్న ఒక భయం ఉంటుంది. ఫైనల్గా సినిమా వచ్చింది చూసినప్పుడు చాలా హ్యాపీ, అంటే ఇందుకు కదా మనం ఇన్ని రోజులు వచ్చింది అని అనిపించింది నాకు నిజంగా. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఫస్ట్ టైం. ఇంకోటి డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడు కూడా ఫస్ట్ నా ఏదైతే సాగర్ క్యారెక్టర్ ఉందో అది యాక్చువల్ నేను చేస్తా. ఇప్పుడు నా క్యారెక్టర్ కొంచెం రైటింగ్ అంతా చాలా టిపికల్గా ఉంటుంది అన్నమాట. కష్టం అసలు వేరే యాక్టర్స్ అంటే నేను ఆ క్యారెక్టర్కి ఉండి నా క్యారెక్టర్ కోసం నేను డైరెక్టర్ గారితో సపోర్ట్ ఉండి నేను ట్రై చేశాను అనమాట. సినిమా బాగుండాలి, ఈ కథకి కాస్టింగ్ సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేసినావు. ఫైనల్గా మళ్ళీ అన్న నువ్వు టెలిపో షిఫ్ట్ చేయి, మళ్ళీ అటు వేరే వాళ్ళని పెడదా అని చెప్పేసి అని మళ్ళీ నేను ఏదైతే మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నా దానికి మళ్ళీ నేనే సార్ ఏంటంటే వర్క్షాప్ చేశారనమాట. ఫస్ట్ కథ చెప్పగానే వర్క్షాప్ చేద్దాం, నా క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారు అనుకుంటేనే లీడే, కాకపోతే వర్క్షాప్ చేసిన తర్వాత నేను నా రైటింగ్కి నా డిక్షను అదంతా మీరు చెప్పగలుగుతారా, లేకపోతే నేను అనుకున్న క్యారెక్టర్ మీలో కనపడుతుందా, మీరు చేస్తారని మీరు చేయగలుగుతారని నమ్మకం ఉంది. బట్ ఈ రైటింగ్ ఈ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్, అది మీరు చేయగలుగుతారా అని చెప్పి వర్క్షాప్ పెట్టారనమాట మాకు. ఆ వర్క్షాప్లో 1-2 డేస్ 3 డేస్ తర్వాత ఇంకా సార్ కనెక్ట్ అయింది, ఓ మనోడు చేయగలుగుతాడు. తర్వాత అప్పుడు నేను ట్రావెల్ అవ్వడం జరిగింది ఇది. ఓకే, మూవీ విషయానికి వచ్చేటప్పటికి మురళీ గారు అండ్ అలాగే సుధాకర్ గారు, బలగం టీం అంతా కంప్లీట్ చాలా మంది కనిపిస్తున్నారు. తెలంగాణ స్టోరీస్ రీసెంట్ టైమ్స్ లో అందరూ బాగా నచ్చుతున్నారు. రూటెడ్ స్టోరీస్ కానీ, మొన్న వచ్చిన బాపు కానీ, లేకపోతే అన్ని ఎవ్రీథింగ్ ఓటీటీలో అయినా థియేటర్లో అయినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే కవులకి పద్మాష్లో వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. నాట్ ఓన్లీ ఆ 2 ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ నగరానికి ఏమైంది, జాతిరత్నాలు, పరేషాను అండ్ మ్యాడ్, డీజే టిల్లు. సో ఇవన్నీ మనము కామెడీ ఫిలిమ్స్ మనం రిఫ్రెష్ అవ్వాలి, ఏదైనా టెన్షన్ వచ్చినట్టు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇవే ఫిలిమ్స్ రిఫర్ చేస్తారు, ఇవే చూస్తారు. ఆ లిస్ట్లో చేరే ఫిల్మ్ అవుతుంది బద్మాషులు అయితే డెఫినెట్గా. ఓకే, ఒక విషయం చెప్పండి, బద్మాషులు థియేటర్లో చూసే మూవీయా, ఓటీటీలో చూసే మూవీయా? ఇప్పుడు ప్రేక్షకులు ఏంటంటే, అరే ఈ సినిమా మనం ఓటీటీలో చూసేద్దాం లేరు బాయ్, ఇంకోటి థియేటర్లో చూద్దాం లేరు బాయ్ అని చెప్పేసి అంటే అట్లా సెగ్రిగేట్ చేసుకొని ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. అదే మూవీ టీమ్గా మీరేం చెప్తారు? ఫస్ట్ థియేటర్లో చూసి సెకండ్ టైం కూడా చూడాలనిపిస్తుంది. అప్పుడు టైం లేకుంటే ఓటీటీ వచ్చినాక చూడాలి ఈ సినిమా. నాకు తెలిసి అయితే 2-3 టైం వాచబుల్ మూవీ అవుతుంది ఇది. ఓకే, సో థియేటర్లోనే నేనైతే ఫస్ట్ థియేటర్లో చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే హాల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ హాల్ ఎక్స్పీరియన్స్. సో ఆ మూలకు ఎవడన్నా ఒకటి నవ్వుతే మనకు వచ్చేస్తుంది, నవ్వుతాం. ఇప్పుడు నేను కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ గై అనమాట. సో నేను మ్యాట్ స్క్వేర్ సినిమాకి వెళ్ళాను అనమాట. బేసిక్గా నేను ఎవరో ఫ్రెండ్స్తోనే ఎవరితోనో వెళ్తాను, నేను ఒక్కడిని వెళ్ళాను ఆ రోజు. సో పక్కన ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను అసలే ఇంట్రోవర్ట్, నాకు
పిచ్చ పిచ్చిగా నచ్చుతుంది నాకు. నవ్వాలి, గట్టిగా ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, కానీ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగిపోతున్నారు. రిస్ట్రిక్టెడ్ ఉండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు ముందు మన ఫ్రంట్ బెంచ్ గైస్ ఉంటారు కదా ముందు వాళ్ళు, నేను ఎక్కడ రెక్లైనర్లో ఉంటే ముందు వాళ్ళు స్టార్ట్ చేశారు. దెన్ ఐ స్టార్టెడ్. హాఫ్ అన్ అవర్ తర్వాత టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఫిలిం వరకు నేను ఎంజాయ్ చేశాను. పక్కన ఎవడు ఉంటే నాకు సంబంధం లేదు అన్నట్టు ఎంజాయ్ చేశాను అనమాట. ఆల్ ఎక్స్పీరియన్స్ అది ఇస్తుంది. మా సినిమా కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన ఫిలిం. ఓకే. సో ఒక్కసారి కాదు, మీరు ఈ సినిమా చూసిన వాళ్ళైతే 2-3 టైం కంపల్సరీ రిపీటెడ్గా చూస్తారనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను యాజ్ ఏ డైరెక్టర్ సినిమాను ఒక 100 నుంచి 150 సార్లు చూసి ఉంటా. ఎడిటింగ్ దగ్గర నుంచి, డబ్బింగ్ దగ్గర నుంచి అన్నిసార్లు చూసినా కూడా నాకు ప్రతి చూసినసారి ఒక్కొక్క సీను చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో నేనే అంత తీసిన వాడిని అంత ఎంజాయ్ చేస్తున్నా. ఆడియన్స్ అయితే 2-3 సార్లు అయితే కంపల్సరీ చూస్తారన్న, అందులో అయితే డౌట్ లేదు. ఇంకా కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే అది కూడా ఎలాంటి ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన మంచి ఎంటర్టైనర్ నేమ్స్ చెప్పారు, ఎంటర్టైనింగ్ మూవీస్. జాతిరత్నాలు కానీ, పరేషాన్ కానీ, మ్యాడ్ స్క్వేర్, ఇట్లా అన్ని ఆ కోవలకే బద్మాష్లో వస్తుందంటే సూపర్గా అనిపిస్తుంది. దీని ప్రమోషన్ విషయంలో కూడా మీరు మంచి గమ్మత్తుగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఫస్ట్ టైం యాక్టర్స్, డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు. సో మా సినిమాని జనాలకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు మేము ఏం చేస్తే జనాలకు వెళ్తుంది. సో ఆ ప్రాసెస్లోనే డిఫరెంట్గా మేము కొంచెం కామెడీ స్కిట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, తర్వాత డిఫరెంట్ ఐడియాస్, ఇంకా చాలా కంటెంట్ ఉంది. చెప్పాలంటే మూటలు ఉంది కంటెంట్, ఇంకా వస్తుంది త్వరలో వస్తుంది. దాచిపెట్టాం అంతే. చాలా డిఫరెంట్గా జనాలకు వెళ్ళాలి అంటే మా సినిమా ఏంటి, మా క్యారెక్టరేషన్ ఏంటి, మా సినిమా ఎలా ఉండబోతుందని చిన్న ఫ్లేవర్తోని మేము చేసినాం. చాలా స్కిట్స్ చేసినాం. అండ్ జనాలకు ఇప్పుడు ఇవాళ రేపు ప్రమోషన్ ఎంత బాగుంటేనే జనాలకు రీచ్ అవుతూనే మన సినిమా థియేటర్కి వస్తున్నారు. లైక్ సంక్రాంతికి వస్తున్నాం, ఎట్లా చేశారు ప్రమోషను. సో మన సినిమా కూడా అట్లనే మనం ప్రమోషన్ గట్టిగా చేయాలి. చాలా ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గరికి మన బద్మాషుల సినిమా చేరాలని డిఫరెంట్గా చాలా ప్లాన్ చేసినాం. చెప్పాలంటే మా సినిమా తర్వాత మమ్మల్ని ఫాలో అవుతారు కూడా. నెక్స్ట్ ఆ వన్ లైనర్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది, మా వాళ్ళ దగ్గర హలో నేను కూడా లీడర్నే అందా అనిపిస్తుంది. ఇంకోటన్నా అంటే మేము ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ నగరానికి ఏమని చేసినప్పుడు ఆ ల్యాబ్స్ని ప్రతిదానికి ఆ మేము వస్తుంది. ఇప్పుడు క్రీడాకోలలో మేము ఇప్పుడు కానీ అన్న నీదే లేట్ అంటే నాది లేట్ కాలేదు, నీదే తొందర అయిందని, అది పెళ్ళికి సంబంధించింది, మందుకు సంబంధించి, భోజనాల దగ్గర కానీ అన్న నీదే అంటే నాది లేట్ కాలేదు, నీదే తొందర అయిందని, అట్లా రకరకాల మేము కొన్ని లక్షల మీమ్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో అలాంటి మీమ్స్ ఇప్పుడు బేసిక్గా మనం 1, 2, 3, 4 మీమ్స్ వస్తాయి కదా. ఈ సినిమాలో దాదాపు ఒక 50-60 మీమ్స్ వస్తాయి. అలాంటి మీమ్స్ ప్రతి ఒక్క కంటెంట్ మీమ్ ఉంటుంది. నాకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆ టీజర్ చూసిన తర్వాత ఒకటి మాత్రం స్టార్టింగ్ సీన్కే ఒకటి మీమ్ మెటీరియల్ అయిపోతుంది. దాని తర్వాత బిర్యానీది అట్లే అనిపించింది. దెన్ ఇంకొకటి హాఫ్ గురిగేసి వదిలిపెట్టేస్తే అదొకటి. అండ్ దట్ వన్ ఆల్సో డిజిటల్ సేస్ లైక్ అరే మీరు మీ చుట్టూ దరిద్రం తిరుగుతాను అనుకున్నారా, లేదరా మీరే దరిద్రం చుట్టూ తిరుగుతారు. అది చాలా వైరల్ అయింది. యాక్చువల్గా మీరు చెప్పిన ఫస్ట్ సీన్ అయితే మిలియన్స్లో వెళ్ళింది. సో వాళ్ళకి మోస్ట్లీ 150 సబ్స్క్రైబర్సే ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ఎవరో అన్నోన్ పర్సన్ పెట్టాడు, అంతే ఫాలోవర్స్ ఉన్నారు. నియర్లీ 3 మిలియన్స్ పోయింది అది. అది అలాంటిది మా సినిమాలో చాలా ఉన్నాయి. రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మిలియన్స్ వెళ్ళిపోతాయి. మీమర్స్కి ఒక బిర్యానీ లాంటి ఫీడ్ ఉన్న ఫిల్మ్ ఇది. ఇంతకు దొరికితే ఎట్లా కొడతారో నాకు అనిపించింది. నాకు అర్థం కావట్లేదు, దొరికితే ఎట్లా కొడతారో. ఎవరైనా మమ్మల్ని అంటే ఏంటంటే ఆ డైలాగ్ అన్న, దొరికితే ఎట్లా ఆగరే దొరికితే కుక్కలు కొట్టాడు కొడుకుతాండు అంటే మేము కుక్కలం కాదు, చాలా ఉంటాయి సీక్వెన్స్ అట్లా ఉంటాయి అనమాట. అంటే బద్మాషులు అంటే అంతే, ఎవరు వచ్చినా కూడా భయపడరు వీళ్ళు. ఇప్పుడు సినిమాలో అలా ఉంది కన్నా బయట మీ ఎవరికైనా కనపడినా దొరికినా కూడా హగ్ చేసుకుంటారు, చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా ప్రేమిస్తారు. అసలు ఇంత మంచి సినిమా ఎలా తీశారా బాబు అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ స్మైల్ అనేది నాకు దిగట్లేదు, అట్లే ఉంది. ఏంటంటే చెప్పేది ఆ సెన్స్ మాత్రం పోవట్లేదు నాకైతే. ఆ స్మైలింగ్ సెన్స్ అనేది అట్లే క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా మీ మాటలోనే అర్థమవుతుంది. అదే June 6th మరి అయితే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరైతే 100% సాటిస్ఫై అవుతారు. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళి వైబ్ అవ్వచ్చు, ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వచ్చు. అలాంటి ఫిల్మ్ అనమాట. ఇంకోటి ఇప్పుడు ఒక టైంలో అంటే మనకి
శివ టైంలో ప్రతి సినిమా వచ్చినప్పుడు డైరెక్టర్స్కి అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే మనం కూడా డైరెక్టర్ అవ్వచ్చు అని. ఒక 20 years అట్లా 25 years నడిచిన తర్వాత ఒక చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొట్టి మనం కూడా డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది పెళ్లి చూపుల సినిమా తరుణ్ భాస్కర్ గారు. దాని తర్వాత కంచరపాలెం అనే సినిమా, ఆ తర్వాత బలగం మన వేణన్న. మేము అనుకుంటున్నాం సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అదే పెళ్లి చూపులు, బలగం, కంచరపాలెం అలాంటి కోవలోకి మా సినిమా కూడా వస్తుంది. అరే ఇలాంటి సినిమా కూడా ఇప్పుడు డైరెక్టర్కి చాలా అప్కమింగ్ వచ్చే డైరెక్టర్స్కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓ ఇలాంటి కథలతో మనం సినిమా చేయొచ్చు, ఇలాంటి యాక్టర్స్ని పెట్టి కూడా మనం సినిమా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్కి ఎంటర్టైనే కాదు అండ్ ఇండస్ట్రీ సంబంధించిన కూడా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చే ఈ సినిమా. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, అండ్ ఈరోజు ఇక్కడ ఈ లీడ్ రోల్ రావడానికి కానీ లేకపోతే ఈరోజు ఇక్కడ నేను కూర్చొని మాట్లాడడానికి కారణం తరుణ్ భాస్కర్ గారు. ఆయన లేకపోతే ఈరోజు నేను లేను. అండ్ అది ఫస్ట్ ఆ విషయం చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ సార్. పెద్ద వేదిక మీద కూడా ఆయనకి ఇంకా థ్యాంక్స్ బోల్డ్ అని చెప్తూ నా లైఫ్ కట్టే కాలాల వరకు చెప్తూనే ఉండాలి ఆయనకి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఈ నగరానికి ఏమైనా ఇచ్చారు. దాని తర్వాత రాముల అని నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, మంచులక్ష్మి గారి కాంబినేషన్ ఉంటుంది, క్రీడా కోలాలు ఇచ్చారు. సో ఇప్పుడు తను హీరోగా చేస్తున్న సినిమాలు కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ENU2 కూడా ఉంటుంది. సో ఆయనతో ట్రావెల్ అవుతూనే ఉంటా. సో శంకర్ గారి దాకా వచ్చి నేను ఇందులో ఒక లీడ్ రోల్గా రావడానికి కారణం ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది తరుణ్ భాస్కర్ గారు. తర్వాత ఈరోజు ఇక్కడ ఒక లీడ్ రోల్ చేసి ఇంకా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టిన డైరెక్టర్ శంకర్ చేగూరు గారికి కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్గా ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ బద్మాష్లు ఏం చెప్తారు? ఇది మాత్రం పంచ్ లైన్ లెక్క ఉండాలి, మన వన్ లైనర్ లెక్క ఉండాలి. ముందే చెప్తున్నా, మీకు ఫ్రెండ్స్తో వచ్చి ఫ్రెండ్తో వెళ్ళి వైబ్ అవ్వాలంటే, ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అవ్వాలంటే మా సినిమా రావాలి. 2 బీర్లు కొట్టడం పక్కన పెట్టి వస్తే ఈ సినిమా 4 బీర్లకు వచ్చేంత కిక్ ఇచ్చే సినిమా అనమాట. మంచి కిక్ ఇస్తుంది. కొందరు వర్కౌట్ చేద్దామని అది ఇది అని పనుల వల్ల చేయలేకపోతారు. అలాంటి వర్కౌట్ అయ్యే ఫిలిం మొత్తం స్టమక్ మొత్తం అందులో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అంత నవ్విస్తాడు, కడుపుబ్బా నవ్విస్తారు 2 బద్మాషులు. సింగిల్ అజెండా పెట్టుకున్నట్టున్నారు, ఏం లేదు, ఫుల్ స్మైల్, ఎంటర్టైన్ అవ్వడం తప్ప. అంతే అంటే అదే అదే నేను ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ కూడా నాకు చాలా మోటివ్ చేసింది. జనాల్ని ఎంటర్టైన్ చేయడమే కదా సినిమా అంటే. సో అది దాని నుంచి చెప్పినాను. సో అది June 6th థియేటర్లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి చూసే సినిమా. మీరు డిసప్పాయింట్ అవ్వరు. టికెట్ ప్రైస్ వేస్ట్ అయింది అనేది అస్సలే అనుకోరు. 100% వర్త్ ఫిలిం. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కాదు, గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ టేక్ అన్నమాట. ఇట్లా రివర్స్ లో కూడా ఉంటది బద్మాషులు మొత్తం. నమస్తే లీడర్ అన్న. నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్. బద్మాషులు ఎలా ఉండబోతుందో మీ మాటల ద్వారా అర్థమవుతుంది. ఇంకా బోల్డ్ అని వన్ లైనర్లు అండ్ మీ మెటీరియల్కి మెటీరియల్ అంటే కొంత ఇస్తారు, మీరైతే ఏకంగా సినిమానే ఇచ్చేసినారు. నేను ఇంటర్వ్యూ మీతో ఎండ్ చేస్తాను. ఓకే, ఇప్పటిదాకా మీరు చేశారు, నేను చేస్తాను ఇప్పుడు. ఓకే. సో హూ ఈజ్ యువర్ బద్మాష్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్? బద్మాష్ ఫ్రెండ్ ఒకరు కాదన్న, బోల్డ్ ఎంతమంది ఉన్నారు. చెప్పండి ఒక ఇన్సిడెంట్, ఒక పేరు ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే ఏముంటుంది అన్న, దోసగాలతో వైబ్ అయ్యేటప్పుడు ఉంటుంది కదా. సో నేను చెప్తా ఒక ఇన్సిడెంట్ బేసిక్గా నా లైఫ్లో. అంటే నా లైఫ్లో కానీ మా ఫ్రెండ్ చేసింది అనమాట వాడు. సో వాడు ఏం చేశాడంటే, మామూలుగా లవ్ చేస్తారు కదా ఏజ్లో, లవ్ చేసి వేరే విలేజ్ అమ్మాయి, ఆ విలేజ్కి వెళ్ళిండు అనమాట. అమ్మాయి పిలిచింది, వెళ్ళాడు. ఆ ఊర్లో ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో వీడిని చూశారు. చూసి మామూలుగా వేరే విలేజ్ వాడు వచ్చి మన విలేజ్లో ఇలాంటి కథలు చేస్తున్నాడంటే పట్టుకొని ఏదో అడుగుతారు కదా, ఏ బాబు ఏంటి, ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు, అది అని చెప్తే వాడేం చేసిండు, అదే మా ఊర్లో ఉన్న వీళ్ళ డాడీ పేరు చెప్పకుండా మా ఊర్లో ఉన్న మా ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళ నాన్న పేరు చెప్పి ఎస్కేప్ అయ్యి వచ్చిండు అనమాట. సో హీ ఈస్ ద బద్మాష్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? నిజం బద్మాష్ అన్నా? అలాంటి ఫ్రెండ్, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీకు? ఏం లేదన్నా. ఏంటంటే మనం అంతా పెరిగింది హైదరాబాద్లో, ఊర్లో ఉండేది నాన్న వాళ్ళు. అక్కడికి ఇక్కడికి ఏముంటుంది, ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎక్కడైనా చాలా మంది ఉంటారు. అంటే మన ఫిలిం మరి కంప్లీట్గా విలేజ్ వాళ్ళు చూడాలని కాదు, సిటీలో ఉన్న వాళ్ళు చూస్తే పిచ్చ
విలేజ్ వాళ్ళు చూస్తే 100కి 100% ఎంజాయ్ చేస్తారు, సిటీలో ఉన్న వాళ్ళు 100కి 150 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే మనమంతా వచ్చింది ఆడి నుంచేగా. మరి అక్కడి నుంచి వచ్చేది కదా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన ప్రతి ఒక్కరు ఊరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఊరు నుంచి వచ్చిన కదా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలంటే హైదరాబాద్ అనేది ఇంత ఎక్స్టెండ్ కాకముందు ఇది కూడా ఒక పల్లెటూరే, ఇది కూడా ఒక ఊరే కదా. ఇది క్రమక్రమం పెరిగి సిటీ అయింది. సో ఇక్కడ నుంచి ఊరు నుంచి వచ్చే ఇక్కడ సిటీ లాగా తయారు చేసి ఇక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఈ సినిమా విలేజ్లో చూడాలి, మన రూరల్స్ చూడాలి అలాంటి ఏం లేదన్న. క్లాసు మాసు అందరూ మడత పెట్టి కొట్టుడే, ఎవరైనా చూడొచ్చు సినిమా. అండ్ డైరెక్టర్ గారు ఏమన్నారంటే మీకు లైఫ్లో బద్మాష్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు. నాకు వచ్చిన ఏంటంటే మీరు ఎప్పుడైనా బద్మాష్ పనులు చేసిరా మీ లైఫ్లో? నేను బద్మాష్ పనులు చేసే ఉంటాం కదా. అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ తెలియకుండా ఎప్పుడన్నా చిల్ అవ్వటం కానీ, లేకపోతే టీనేజ్లో కానీ, లేకపోతే అమ్మాయిల విషయంలో కానీ, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా థింగ్స్. లేకపోతే ఏదన్నా ఒకటి చెప్పొచ్చు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్, అంటే మీరు చేసిన బద్మాష్ పని కానీ మీ ఫ్రెండ్స్తో ఏదైనా జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ. ఇన్సిడెంట్ అంటే మా దోస్తు గారితో బయటికి వెళ్ళిన తర్వాత, సో ఈ పార్టీకి ఎవడైతే దోస్తు రాలేదో వాడి బండి తీసుకొని పోయినాం, వాడని చెప్పి మేము బండి తీసుకొని బండి పోగొట్టుకొని వచ్చినాం. సూపర్ సూపర్. వాడు చెప్పిరా అసలు? అంటే ఏం చెప్తావు చెప్పండి. అంటే వాడికి తెలియకుండా తీసుకుపోయినావు. పనిష్మెంట్ వాడికి, నువ్వు రాలేదు కాబట్టి తీసుకెళ్ళాము. నా లైఫ్లో ఒక బద్మాష్ ఫ్రెండ్ ఉండు. ఆ బద్మాష్ ఫ్రెండ్ ఎంత దారుణంగా చేసిండే వాడిని ఎంత కొట్టినా కూడా తక్కువే. మేమిద్దరం, మాది నల్గొండ డిస్టిక్ అడవిదల్పల్లి విలేజ్, మిర్యాలగూడ అనే టౌన్, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు. మేమిద్దరం తిరుపతి పోదామని స్టార్ట్ అయినాం. వాడిని టికెట్ తీయమని తత్కాల్ తీసిండు అనమాట. అప్పటికప్పుడు వాళ్ళు తత్కాల్ టికెట్ తీసిండు. ఫుల్ అంతా అడగడం. టైం అవుతుంది 7కి తిరుపతి వెళ్ళాలి, 7కి ఉంటే ట్రైన్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది కదా. టకటకటక మీ ఇద్దరం వెళ్ళిపోయినాం, ట్రైన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ముసలాయన ఒక పాప, ఒక అమ్మాయి కూర్చొని ఉంది. లేండి చూసి ఏంటిది మా సీట్లో కూర్చొని మీరు లేరి అని చెప్పేసి అని వాళ్ళని బెదిరిస్తున్నాం. ఇట్లా ఫుల్ మా పక్కన వాడు ఆయన పేరు రమేష్ అనమాట అని ఫుల్ అడావుట్ చేస్తుండే. ఎట్లా కూర్చుంటారు మీరు మా సీట్లో, అది మేము తత్కాలు బుక్ చేసుకున్నాం అది అని ఫుల్ అడావుట్ చేస్తే ట్రైన్లో సంబంధించిన ఒక అతను వేరే ఒకడు కొంచెం మూతవేరలాగా వచ్చి ఏంది గొడవ ఏంటంటే మేము అంటాం సీట్ తత్కాలు బుక్ చేసుకున్నాం మేము, వీళ్ళు మా సీట్లు వీళ్ళు కూర్చోరు అంటే టికెట్ అయితే అని చూస్తే రేపటి డేట్ ఉంది అది. అని ఎట్లా ఏం చేయాలి అసలు, నన్ను కంగారు పెట్టి తీసుకొచ్చి ఉరుకులో పెట్టించి అంత కంగారు పెట్టిన తర్వాత మేము పోయి అంటే ఆ అమ్మాయికి అయితే ఇంగ్లీష్లో వచ్చిరాని బూతులని తిట్టింది మమ్మల్ని. మేము రేపు ఎక్కాల్సిన ట్రైన్ ఈరోజు ఆ డేట్ చూసుకోవచ్చుగా. వాడు కూడా రేపు పోవాల్సిన ట్రైన్ ఈరోజు తీసుకుపోయి ట్రైన్లో కూర్చోబెట్టి వాళ్ళని లేపుతున్నాం మేము. కాదు ఎక్కిన తర్వాత ఏమైనా సైలెంట్ ఉంటున్నారా వేస్తున్నాం అన్న. అరే నువ్వు మనిషి తిన్నపోతారు, రేపు ఎక్కాలి టికెట్ తీసుకుని నెంబర్ చూసుకుంటే ఇవ్వాలని చెప్పి తొందర పెట్టి తీసుకొచ్చి ఇంకా చెప్పాలంటే సీరియస్కి వెళ్ళిపోయేది. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకా పాపం చాలా ఇంట్రావర్ట్స్ లాగా కొంచెం ఉన్నారు కాబట్టి లాస్ట్ సారీ చెప్పి బయటకు వచ్చినాం. అలాంటి ఇన్సిడెంట్లు కూడా ఈ సినిమాలో చాలా ఉంటాయి. మీరు చెప్పిన ఇన్సిడెంటే నాకైతే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ తీసుకుంటే, ఫ్లైట్ టికెట్ తీసుకుంటే సేమ్ అట్లే అనమాట. ఆడేమో 10 days తర్వాత బుక్ చేసినాడు, నేనేమో అప్పుడే పోయి ఆల్రెడీ చెక్ ఇన్ లోకి వెళ్ళిపోతుంటే కిదర్ జాయింగే టికెట్ ఉంది సార్ అది ఇప్పుడు 10 days తర్వాత అంటే వాడు అక్కడే ఉన్నాడు. చూసి వాడి దగ్గరికి వచ్చి మామ పోలేదా మామ ఇదే ఇన్సిడెంట్ అనమాట. అలాంటివి చాలా ఉంటాయి సినిమాలో. సూపర్ అన్న. మొత్తానికి అయితే నా బద్మాష్ మూమెంట్లు కూడా నాకు కనెక్ట్ అంటే గుర్తొచ్చేలా మీరైతే చేసినారు. ఇలానే ఉండబోతుంది అంటారు? ఇలానే ఉంటుంది సినిమా మొత్తం. ఇంకోటి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి, అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పెద్దవాళ్ళు టీనేజ్లు ఉన్నప్పుడు కానీ, పెద్దవాళ్ళు కూడా చాలా బద్మాషులు ఉంటారు, వాళ్ళు కనపడరు కానీ రకరకాలుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు చేసిన బద్మాష్ పనులు, వాళ్ళు టీనేజ్లో చేసిన బద్మాష్ పనులు కానీ, వాళ్ళు ఇప్పుడు చేసిన బద్మాష్, సరే మనం కూడా ఇట్లనే ఉంటుండే కదా, కొంతమంది చెప్పుకోరు బయటికి, మనం ఇలాంటి పనులు చేస్తాం కానీ చెప్పుకోరు, కొంచెంమంది ఇంట్రావర్ట్ ఉంటారు. వాళ్ళకి కానీ తర్వాత బద్మాష్ ఫ్రెండ్స్కి కానీ, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మనం చేసిన బద్మాష్ పనులు 90sలో మనకు చిన్నప్పుడు చేసిన పెద్దవాళ్ళకి, ఇప్పుడున్న టీనేజర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి బద్మాష్ సినిమా కనెక్ట్ అవుతుంది. ఈ బద్మాషులు మీ ఇంటికి తీసుకుపోతారు, మీతోనే ఉంటుంది. సూపర్ అన్న. అండ్ చాలా 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 ఎమోషనల్ గురవుతారు. చిన్న ఎమోషనల్ కంటెంట్, అంటే లాస్ట్ మూమెంట్లో చిన్న ఎమోషనల్ కూడా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. అంటే ప్రతి ఎవరు కూడా అంటే బద్మాషులు పనులు చేయాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా, లేకపోతే ఎవరన్నా చెడు అలవాట్లకు బానిసైనా, లేకపోతే ఎవరన్నా అమ్మాయిని ప్రేమించి విఫలమైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. అంటే ఈ బద్మాషులకు కూడా ఒక రీజన్ ఉంటుంది, వీళ్ళు ఎందుకు బద్మాషులు అయ్యారు అన్నదానికి ఒక రీజన్ ఉంటుంది.
జస్టిఫికేషన్. పక్కా ఉంటుంది. అంటే బద్మాషులు అంటే ఏదో కామెడీ ఇద్దరు బద్మాషులు పెట్టి ఊర్లో నడిపించేసే సినిమా అట్లా కాదు. బద్మాషులు అంటే వీళ్ళు ఎందుకు బద్మాషులు అయ్యారు, ప్రతి ఒక్కరికి రీజన్ ఉంటుంది. ఫైనల్గా రిలేషన్ కూడా ఉంటుంది, వీళ్ళు ఎందుకు అలా అయ్యారు, తర్వాత వీళ్ళు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా సినిమా చూడాలి. ప్రతి ఒక్కరి లైఫ్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఊర్లో మనం అత్తలు మామలు బాబాయిలు ఫ్రెండ్స్ వీళ్ళందరితో ట్రావెల్ అయ్యే ఒక కథ అనమాట. మొత్తం చిల్లు ఉంటుంది, ఫన్ ఉంటుంది. బద్మాషులు June 6th, డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, మీటింగ్ Anna. ఆన్ Thank you so much. June 6th Yeah. ఫర్ బద్మాష్లు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.